తను ఆర్కిటెక్ట్గా తన ప్రొఫెషన్ని కొనసాగిస్తూ అఫ్కోర్స్ ఆర్కిటెక్చర్ తను ఇష్టపడి చదివారు. బట్ వంట పట్ల, భోజనం పెట్టడం పట్ల తన ఇష్టాన్ని గ్రహించి ఎన్నో ఏళ్ళు ఆర్కిటెక్ట్గా ఉన్న తర్వాత తను షెఫ్గా మారారు. నేను ఇంట్లో ఎప్పుడు వంట చేసి ఎరగను. సో నాకు కందిపప్పుకి, పెసరపప్పుకి, మినపప్పుకి కూడా తేడా తెలియదు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. చిన్నప్పుడు ఇంకా వంట చేస్తూ పెరిగారు అనుకున్నాను. అంటే ఇళ్లలో కొంచెమైనా రాణిస్తారు కదా, బట్ మా నాన్నమ్మ గారు అండ్ ఎస్పెషలీ నేను వెజిటేరియన్. సో కొన్ని చోట్ల అంటే వెజిటేరియన్ ఆప్షన్ ఉండకపోతే ఓకే దీన్ని మనం వెజిటేరియన్గా ఎలా చేసుకోవచ్చు, ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇదే ఫ్లేవర్ ఎలా చేయొచ్చు అని అలా ఆ కుతూహలంతో ఇంకా వేరే. నాన్ వెజ్ తింటారు కదా, మరి నాన్ వెజ్ వండడం నేర్చుకున్నారా? బికాస్ 5 స్టార్ హోటల్స్లో అవసరం కదా. నేను నాకు ఒక స్మెల్ బట్టి కానీ లేకపోతే టెక్స్చర్ బట్టి కానీ చేపిస్తాను. షెఫ్గా మారిన సినిమా చూసారా? అఫ్కోర్స్ అది చాలా కాంట్రవర్సీ అయింది. అక్కడ కూడా సిమిలర్ ఇది. ఒక వెజిటేరియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక అమ్మాయి నాన్ వెజ్ కుక్ చేయడం అనేది చాలా పెద్ద ఒక భూతద్దంలో చూసారు. కరెక్ట్. ఒక అసలు ఉన్నది వదిలేసి ఒక న్యూ జోన్లోకి వెళ్ళడం, కంఫర్ట్ జోన్ నుంచి, అది చాలా కరేజియస్ డెసిషన్. దానికి ఎవరు మీ స్ఫూర్తి అని కాదు కానీ బేసిక్గా నాకు అదే వంటల పిచ్చి అనుకోవచ్చు ఇంకా ఆ లెవెల్ అనుకోవచ్చు అనమాట. నా టైంలో కూడా అంటే నేను కాలేజ్కి వెళ్ళి చదువుకుని ఉద్యోగం చేస్తూ వంటలు చేస్తుంటే అందరు పిచ్చి వల్ల చూసేవారు. సో టిపికల్గా అందరూ నేర్చుకున్న వాళ్ళ వంట పన్నీర్ బటర్ మసాలాలు, దమ్ బిర్యానీలు, ఇవి స్టాండర్డ్ క్లీషే. అవును. మీరు అవన్నీ చేస్తారా లేకపోతే కేవలం తెలుగు క్విజిన్ మీదే ఫోకస్ చేస్తారా? నేను చేస్తాను. నార్త్ ఇండియన్ కూడా బాగా చేస్తాను. యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ థాయ్ క్యూజిన్ నేను చాలా బాగా చేస్తాను. పాస్తాలు కూడా ఫ్రమ్ స్క్రాచ్ చేసుకుంటాం. బేక్ చేస్తాను. అంటే మా ఇంట్లో ఇంకా మా పిల్లలకి ఒక స్టాండర్డ్ అనమాట, వీక్లీ వన్స్ ఏదో ఒకటి వాళ్ళకి నచ్చిన. బాగా ఇష్టంగా చేసేది కేరళ ఫుడ్. ఓణంకి నేను జనరలీ సద్య హోస్ట్ చేస్తాను. సో లాస్ట్ 3 yearsగా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఈవెంట్స్ దట్ ఎవ్రీబడి దట్ we look forward to అనమాట. సో మీ తెలుగింటి వంటల్లో మీ స్పెషాలిటీ ఏంటి? వంకాయ. ఇన్ఫాక్ట్ నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పేరే వంకాయ కూర అండ్ టేల్స్. మా ఆయనకి వంకాయ అంటే చాలా ఇష్టం. సో ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా 5-6 రకాల వంకాయలు తెస్తాడనమాట. నేను అంటాను. సో మీకు ఎలాగా మీ స్టాండర్డ్ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది? మీరు అన్నది 100% కరెక్ట్. అంటే ఒక్కొక్క రోజు మనకే అనిపిస్తుంది చూడగానే అయ్యో ఇందులో ఏదైనా ఇంకొంచెం బాగా చేసి ఉండొచ్చా అన్నది ఆ తపన అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే షెఫ్స్కి చాలా డిమాండ్ ఉందా మీరా ఇప్పుడు? షెఫ్స్కి డిమాండ్ అయితే ఉంది. ఐ థింక్ మనకి అంటే ఇప్పుడు నేను ఇక్కడ యంగ్ ప్రొఫెషనల్స్ కూడా చూస్తాను. ఇప్పుడు ప్రొఫెషనల్గా ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళు కూడా ఒక జాబ్లా చేస్తున్నారు కానీ అందరిలోని ఆ ప్యాషన్ ఉండట్లేదు. సో మీరు ఈ మాస్టర్ షెఫ్లు వాటికి వెళ్ళలేదా ఇప్పుడు? వెళ్ళాను, కొన్ని రౌండ్లు సెలెక్ట్ అయ్యాను కూడా. బట్ ఇంట్లో నుంచి అప్పుడు ఆ టైంలో సపోర్ట్ రాలేదండి. సో మీరు వండినప్పుడు వాట్ వాస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ అండ్ ఫీడ్బ్యాక్ యూ గాట్? ఐ థింక్ మొత్తం ప్లేట్లు ఖాళీ అయిపోయాయి. సో దట్ వాజ్ లైక్ వాళ్ళు తినడం ఆపేవారు కాదు, అంటే మాట్లాడుతూ ఉండేవారు కానీ అబ్బాయి చాలా బాగా చేసావు, ఇది చాలా బాగా చేసావు అనుకుంటూ. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. వృత్తి ప్రవృత్తి ఒకటి కావడం చాలా కొంతమందికే అదృష్టం దొరుకుతుందని చెప్పాలి. ఎందుకంటే చేసే పని ఇష్టంగా చేస్తే అది కష్టంగా అనిపించదు, జీవితం చాలా హాయిగా సాగిపోతుంది. అటువంటి ఒక చాలా అరుదైన కథని మీ ముందుకు తీసుకొస్తున్నాయి ఇవాళ. తను ఆర్కిటెక్ట్గా తన ప్రొఫెషన్ని కొనసాగిస్తూ అఫ్కోర్స్ ఆర్కిటెక్చర్ తను ఇష్టపడి చదివారు. బట్ వంట పట్ల, భోజనం పెట్టడం పట్ల తన ఇష్టాన్ని గ్రహించి ఎన్నో ఏళ్ళు ఆర్కిటెక్ట్గా ఉన్న తర్వాత తను షెఫ్గా మారారు. అంటే యాక్చువల్గా ఒక 5 స్టార్ హోటల్లో ఇప్పుడు తను ఒక డిపార్ట్మెంట్కి హెడ్గా, షెఫ్గా వంట చేస్తూ అందరికీ రుచికరమైన తెలుగు భోజనాలు పెడుతూ పాత పద్ధతుల్లో వండే విషయాలన్నింటినీ కూడా సేకరించి ఇప్పుడు ఈ తరానికి, రాబోయే తరాలకి అందిస్తున్నారు. షీ ఈజ్ నన్ అదర్ దెన్ షెఫ్ మీరా ఫ్రమ్ ద లీలా ప్యాలెస్. తనతో మాట్లాడబోతున్నాం. ఇటీవల షెఫ్ మీరా పర్యవేక్షించి చేయించిన మంచి తెలుగు భోజనం నేను తిన్నాను. అద్భుతంగా ఉంది. అసలు కమ్మగా, ఏ విధమైన భారం లేకుండా శరీరంలో చాలా మంచి భోజనం చేసి బయటకు వచ్చాను. షెఫ్ మీరా, వెల్కమ్ టు సాక్షి. థ్యాంక్ యూ అండి. నమస్తే.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి చెప్పండి, ఎక్కడ వారు మీరు? పుట్టింది అంటే పెరిగిందంతా అనకాపల్లి, ఒక చిన్న ఏంటి టౌన్, విశాఖపట్నం దగ్గర. చదువుకున్నది వైజాగ్లో, ఆంధ్ర యూనివర్సిటీ. సో అంటే కోస్తా జిల్లాలు అవ్వడం వల్ల, ప్లస్ ఒరిజినల్గా మా ఫ్యామిలీ వచ్చి వెస్ట్ గోదావరి జిల్లా. సో 2 రీజియన్స్ది ఇన్ఫ్లుయెన్స్ ఉంది మా ఇంటి వంటలో. ఆ తర్వాత మాస్టర్స్ కోసం యూఎస్ వెళ్ళిపోయాను ఇమీడియట్గా. కాలేజ్ 5 ఏళ్ళు ఇంజనీరింగ్ అయిపోగానే మాస్టర్స్కి వెళ్ళి అక్కడ వెంటనే నాకు ఫస్ట్ మిస్ అయింది ఇంట్లో భోజనం. అంత దూరంలో, అంటే ఇది ఐఎమ్ టాకింగ్ 20 ఏళ్ల క్రితం ఏమి దొరికేవి కాదు. అండ్ నేను ఇంట్లో ఎప్పుడు వంట చేసి ఎరగను. సో నాకు కందిపప్పుకి, పెసరపప్పుకి, మినపప్పుకి కూడా తేడా తెలియదు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. నేను చిన్నప్పుడు ఇంకా వంట చేస్తూ పెరిగారు అనుకున్నాను. అంటే ఇళ్లలో కొంచెమైనా రాణిస్తారు కదా, బట్ మా నాన్నమ్మ గారు చాలా ఏంటంటే అప్పటికే అభ్యుదయ భావాలు ఉన్నవారు అనమాట. ఎప్పుడు కూడా మీరు ఎందుకు అమ్మాయిలు చదువుకుంటున్నారు, చదువుకోవాలి, మీకు ఈ పని అంతా అవసరం లేదు, అవసరమైతే అప్పుడే మీరు ఆటోమేటిక్గా నేర్చుకుంటారని చెప్పి కాఫీ కూడా మాకు చేతికి అందించేవారు అనమాట. చదువుకోండి, అంతవరకే, మీరు ఏం నేర్చుకోక్కర్లేదు అని. బట్ ఐ థింక్ అవసర రీత్యా నేర్చుకోవాల్సి వచ్చింది. అలా గుర్తుపెట్టుకుని, అంటే ఏం తిన్నానో గుర్తుపెట్టుకుని దాన్ని బట్టి వండడం మొదలెట్టాను. రూమ్లో ఫ్రెండ్స్, చుట్టుపక్కల క్లాస్మేట్స్ అందరికీ, అంటే దూరాల నుంచి వచ్చారు, ఎవరికి ఇంటి భోజనం దొరికేది కాదు. సో అలా వండడం అలవాటైందనమాట. ఎవరు వచ్చినా మినిమం 10-15 మంది మా ఇంట్లో ఎప్పుడు రూమ్లో ఉన్న తింటూ వెళ్తూ ఉండేవారు అనమాట. సో అలా మీరు వంటలు ప్రయోగించినప్పుడు ఫస్ట్ చేసిన వంటకాలు ఏంటి, ఇంటి భోజనాలు అని? అంటే ముందు సింపుల్ పప్పు, అంటే చెప్తున్నాను కదా, అంటే కందిపప్పు కూడా దొరికేది కాదు. అది కూడా కొంచెం ఆయిల్లో వేసి ఏదో వెరైటీగా దొరికేది అన్నమాట. ఆ సింపుల్ పప్పు నుంచి మొదలెట్టాను. తర్వాత పప్పుతో పాయసం లాంటివి, ఇలాంటి చిన్న చిన్న వంటలతోనే మొదలెట్టాను. ఇంట్లో రెసిపీలు అమ్మని అడిగి ఫోన్లో తీసుకునేవారా? అమ్మో, ఫోన్ చాలా కాస్ట్లీ అప్పట్లో. యూఎస్ నుంచి ఇంటికి చేయాలంటే అది పెద్ద ప్రహసనం అనమాట. మరి ఎలా నేర్చుకున్నారు మీరే? మా నాన్నమ్మ నాకు చిన్న చిట్టాలా రాసిచ్చింది అనమాట, బేసిక్. అందులో అన్ని ఇప్పటికీ చూసి నవ్వుకుంటూ ఉంటాను అనమాట. ఆవిడ ఇప్పుడు లేరు, కానీ అది చూసి నవ్వుకుంటూ, అందులో గుప్పెడు, చారెడు, పిడికెడు అని ఉంటాయి. సో అది నేను ఫిగర్ అవుట్ చేసి దానికి తగ్గట్టు మనం వండుకోవడం, అంటే ఫార్ములాలా ఇచ్చారు. పచ్చడి అయితే ఇలా చేయాలి, కూర అయితే కూర పొడి అయితే ఇలా చేయాలి, అలా సింపుల్గా ఏదో ఒక 2 పేజీల్లో మొత్తం వంటల ఏంటంటే సారాంశం అంతా రాసిచ్చినట్టు ఇచ్చేసారనమాట. అది పట్టుకుని ఇంకా నాకు గుర్తున్నది, చూసినది, అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఒకటొకటి వండుతూ పోయాను. మొదట్లో ఐ థింక్ సుమారుగా వచ్చేవి. తర్వాత ఒకసారి మళ్ళీ ఇంటికి వచ్చి వెళ్ళాక అమ్మని బుర్ర తినేస్తే అప్పుడు అమ్మ చెప్పడం మొదలెట్టింది, ఇది ఇలా వండుతారు, అది అలా వండుతారు. సో అలా మొదలైంది మీ ప్రయాణం వంటతో. అవును. ఆ తర్వాత మీరు ఆఫ్ కోర్స్ కల్నరీ కోర్సెస్ ఏమైనా చేశారా? కల్నరీ కోర్సెస్ ఏం చేయలేదు, చిన్న చిన్న వర్క్ షాప్స్ చేశాను. అంటే ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఇప్పుడు అంటే ఇక్కడ కాదు, యూఎస్లో ఇప్పుడు పై మేకింగ్ అను లేకపోతే ఇలాంటి వాటికి సరదా కొద్దీ వెళ్ళేదాన్ని. ఓన్లీ మన వంటలే కాకుండా నాకు బేసిక్గా వండడం అండ్ ఇంగ్రీడియంట్ బేస్డ్ ఏదైనా తింటే నాకు వెంటనే అది రీక్రియేట్ చేయాలన్న చిన్న కోరిక ఉండేది. అండ్ ఎస్పెషలీ నేను వెజిటేరియన్. సో కొన్ని చోట్ల అంటే వెజిటేరియన్ ఆప్షన్ ఉండకపోతే, ఓకే దీన్ని మనం వెజిటేరియన్గా ఎలా చేసుకోవచ్చు, ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇదే ఫ్లేవర్ ఎలా చేయొచ్చు అని అలా ఆ కుతూహలంతో ఇంకా వేరే క్యూజిన్స్ కూడా మెల్లిగా వండడం స్టార్ట్ చేశాను అన్నమాట. ఎన్నేళ్ళు మీరు ఆర్కిటెక్ట్గా ప్రాక్టీస్ చేశారు? యాక్చువల్లీ అంటే ఉద్యోగంలో ఉన్నారా లేక ఇండిపెండెంట్ ప్రాక్టీస్ ఉండేదా మీది? ఉద్యోగంలోనే ఉన్నాను. ఉద్యోగంలో. అండ్ మంచిగా జీతం వచ్చే ఉద్యోగం. అవును. అదే, అంటే జీతం వచ్చే ఉద్యోగంతో అలవాటు పడిపోయాక ఇప్పుడు కొత్తది తవ్వుకుంటూ ఎక్కడ బయలుదేరుతాం అని అనిపిస్తుంది చాలా మందికి. కానీ మీకు ఈ స్ఫూర్తి వచ్చిందంటే ఎలా వచ్చింది మీరా? నేను ఎప్పుడు అంటే ఇలా ఫుల్ టైం చేస్తానని అనుకోలేదు. అందులో ఆల్మోస్ట్ నేను వండడం మొదలెట్టిన దగ్గర నుంచి, ఫ్రెండ్స్తో ఉన్న దగ్గర నుంచి అందరూ అనేవారు, నువ్వే రెస్టారెంట్ పెట్టచ్చు కదా, క్లౌడ్. అండ్ ఈ మధ్యలో అయితే ఇప్పుడు క్లౌడ్ కిచెన్ ట్రెండ్ కదా, సో క్లౌడ్ కిచెన్ పెట్టచ్చు కదా, ఇలా ఎప్పుడు అంటే అడిగినా అడగకపోయినా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చెప్తూ ఉండేవారు. బట్ నేను ఎప్పుడు ఆ ముందడుగు వేయడానికి చాలా హెసిటేట్ చేశాను. నాకు తెలిసినంత వరకు నాకు పాపప్స్ కన్వీనియంట్గా ఉండేవి. 10 రోజుల్లో ఎంతో ఈ స్టార్ హోటల్స్కి వెళ్ళడం, నా వంటలు ఒకటి మెనూ క్యూరేట్ చేసి ఆ 10 రోజులు వాళ్ళు వచ్చి తిని వెళ్తూ ఉంటారు అనమాట. సో అక్కడ రీజనల్ అంటే ఎవరికి తెలియనివి, ఇప్పుడు సపోజ్ పాఠోళి ఉంది, అసలు ఎవరికి ఐడియా కూడా ఉండదు. అండ్ నేను ఫస్ట్ చేసిన పాపప్లో పచ్చొడియాలు కూడా పెట్టాను. అంటే అక్కడికక్కడే డీహైడ్రేటర్లో ఏదో కొంచెం సెట్ చేసి, అంటే ఇలాంటివి, లేదా అప్పడాల పిండి ఉంది, సింపుల్. ఏమనుకోకండి కానీ టిపికల్ బ్రాహ్మణ వంటలు ఇవన్నీ. అవును. సో మీ ఇంటి నుంచి అమ్మమ్మ నానమ్మ నుంచి వచ్చిన వంటలు ఇవి? అంతే. మా నానమ్మ గారు మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ నానమ్మ.
ఈవెన్ ఇన్ఫాక్ట్ మా అమ్మమ్మ కూడా మా అమ్మ పెళ్ళయి వస్తున్నప్పుడు ఒక చిన్న పుస్తకం రాసిచ్చింది ఏంటేంటి వంటలు అని. అండ్ మా అమ్మ పెరిగిందంతా వెస్ట్ బెంగాల్ అనమాట. వాళ్ళ తాతగారు అప్పుడు మైగ్రేట్ అయిపోయి అక్కడ ఉన్నారు, తెలుగు వాళ్ళే కానీ అక్కడ ఉన్నారు. సో మా అమ్మకి పెళ్ళేటప్పటికి అస్సలు వంట రాదు, మా భాష రాదు. సో మా అమ్మమ్మ అప్పుడే ట్రెండ్ స్టార్ట్ చేసింది కుక్ బుక్ అనమాట. ఒక చిన్న పుస్తకం రాసి ఏది ఎలా వండాలి అన్నది ఇచ్చింది. ఇప్పుడు అది నా దగ్గర ఉందన్నమాట, నా ట్రెషర్ అది మా అమ్మ. సో పాటోడితో ఏంటి మీ కాంబినేషన్? ఉల్లిపాయ పులుసా మజ్జిగ పులుసా? ఉల్లిపాయ పులుసు. ఉల్లిపాయ పులుసు చెప్పానా? కరెక్ట్. సో అది చాలా ఇంట్రెస్టింగ్ వంటకాలు ఇవి. సో మీరు ఎక్కడెక్కడ ఇలా మీ వంటల ప్రయోగాలు పాపప్స్ చేస్తూ వచ్చారు? పాపప్ అంటే 10 రోజుల పాటు వెళ్ళి అక్కడ ఒక చిన్న ఫెస్టివల్ లా చేసేసి వచ్చాడు, అంతేనా? అంతే అంతే. అలా మీరు వెళ్ళడానికి మీకు ఫస్ట్ అర్హతలు ఉండాలి కదా. అంటే నేను వెళ్ళి ఇప్పుడు వంట చేస్తా అంటే నువ్వేం వంట చేస్తావు చివి అంటారు. టెస్ట్ పెట్టేవారా? టెస్ట్ అంటే అది ట్రయల్ ఇవ్వాలి బేసిక్గా. ఇదంతా యాక్చువల్లీ షెరటన్ వాళ్ళు కొన్నేళ్ల క్రితం ఒక కాంపిటీషన్ పెట్టారు హోమ్ షెఫ్స్ది. వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే ఇలా సెలెక్ట్ చేశారు. అందులో నేను రన్నర్ అప్ అనమాట. ఫస్ట్ ఇంకొక అమ్మాయికి వచ్చింది, నేను రన్నర్ అప్. అక్కడ వాళ్ళు అప్పుడు 10 రోజులు మమ్మల్ని ట్రైనింగ్ కూడా ఇచ్చారు. అంటే పెద్ద కిచెన్స్లో ఇప్పుడు మన ఇళ్లలో వంట చేయడం వేరు, 30-40 మందికి వండడం, 100 మందికి అంతంత ఫ్లేమ్స్తో పెద్ద పెద్ద గిన్నెలతో వండడం వేరు. అదే రుచి రావాలి కదా. సో వాళ్ళు ఆ ప్రోగ్రామ్ ద్వారా కొంచెం ట్రైనింగ్ ఇచ్చారనమాట. కూర్చుని అంటే హ్యాండిల్ చేయడం ఎలాగా, సేఫ్టీ, మెయిన్ కిచెన్ లో సేఫ్టీ ప్రికాషన్స్ ఎలాగా, ఏముంటాయి అంటే ప్రాసెస్ ఏంటి. ఇప్పుడు మనకులాగా చేసుకోలేం, అన్ని దూరంగా ఉంటాయి. సో దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ముందుగా అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న గైడెన్స్ ఇచ్చారు. సో అది అయ్యేసరికి ఐ థింక్ కొంచెం అలవాటైంది. ఆ ప్రొఫైల్ పెట్టుకుని ఇంకా నేను ఐ స్టార్టెడ్ రీచింగ్ అవుట్ టు అవుట్లెట్స్ అనమాట. నాకు ఖాళీ ఉన్నప్పుడు నేను క్వార్టర్లీ వన్స్ అలా అనుకున్నాను. అంతకన్నా జస్ట్ వంట మీద ఇష్టంతో అండ్ అదే అంటే చెప్తున్నాను కదా, తెలుగు క్యూజిన్ అని కానీ బోత్ వెజ్ నాన్ వెజ్ లో కూడా చాలా తక్కువ వంటలు మెయిన్ స్ట్రీమ్ రెస్టారెంట్స్ లో ఉంటాయి. అసలు ఈవెన్ టైప్స్ ఆఫ్ ఇప్పుడు ఈవెన్ ఫిష్ లో కూడా వెరైటీస్ ఏమీ ఉండవు, ఒకటే ఫిష్ వెరైటీ వండుతారు. ఇప్పుడు కొంచెం ఐ థింక్ తెలుగు ఫుడ్ ట్రెండ్ పెరిగింది కనుక కొంచెం చూస్తున్నాం, లేదంటే ఎప్పుడు అదే. అండ్ ఏదైనా అనగానే ఆంధ్ర ఫుడ్ అనగానే నేను హోటల్స్ పోయినది రెడ్ కలర్ లో ఉంటుంది అని. అండ్ నేను అంటాను అది అంటే అది ఇట్స్ నాట్ స్టీరియోటిపికల్ అప్రోచ్ అన్నమాట. కానీ నేను అంటే మీరు నాన్ వెజ్ తినరు కదా, మరి నాన్ వెజ్ వండడం నేర్చుకున్నారా? బికాస్ 5 స్టార్ హోటల్స్ లో అవసరం కదా. అవసరం, నేను చేయిస్తాను. అంటే నాకు ఎప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ చుట్టుపక్కల తినే వాళ్ళవి అవి ఐడియా ఉంది కనుక నేను నాకు ఒక స్మెల్ బట్టి కానీ లేకపోతే టెక్స్చర్ బట్టి కానీ చేపిస్తాను. అండ్ ఐ హ్యావ్ అ టీమ్, వాళ్ళు కూడా దే విల్ గైడ్ మీ, నేను అనుకున్న అవుట్కమ్ వచ్చిందా లేదా అన్నది. తినని వాళ్ళకి చేపలు రొయ్యలు కొంచెం కష్టమే. అవును, అందులో ఎండు చేపలు ఎండు రొయ్యలు అయితే చాలా మందికి డెలికసీ, చాలా మందికి వాసన భరించలేదు. తినేవాళ్ళు కూడా కొంతమంది అంటారు చాలా స్ట్రాంగ్ పంజెంట్ స్మెల్ వస్తుంది. మీరు ఎలా కోప్ అయ్యారు మరి అవన్నీ? స్టార్టింగ్ లో కొంచెం కష్టంగానే ఉండేది. ఇప్పుడు ఐ థింక్ అలవాటైంది. అంటే ఇప్పుడు ఐ గో టు బుచరీ ఆల్సో, వెళ్ళి చెప్తాను ఇది నాకు ఈ సైజ్ కావాలి. ఇప్పుడు నేను తినకపోయినా హూ ఎవర్ ఈజ్ ఎంజాయింగ్ ఇట్, ఐ వాంట్ దెమ్ టు ఎంజాయ్ ఇట్ 100%. సో వెళ్ళి చెప్తాను ఇలా కట్ చేయి అలా కట్ చేయి. సో అలవాటు అయిపోతుంది. ఐ థింక్ ప్రొఫెషనల్లీ చేయడం మొదలెట్టాక. నయనతార ఒక షెఫ్ గా మారిన సినిమా చూసారా? అఫ్ కోర్స్ అది చాలా కాంట్రవర్సీ అయింది. అక్కడ కూడా సిమిలర్ ఇది, ఒక వెజిటేరియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక అమ్మాయి నాన్ వెజ్ కుక్ చేయడం అనేది చాలా పెద్ద ఒక భూతద్దంలో చూసారు. కరెక్ట్. అక్కడ ఇంకా కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి ఆ సినిమాలో. కానీ మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని అబ్జెక్ట్ చేశారా? ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదు. అంటే అమ్మ వాళ్ళు అంటే ఇప్పుడు ఇంకా అమ్మ వాళ్ళు పెద్ద చెప్పేది ఏమి ఉండదు. కానీ వాళ్ళు ఒకటే అనుకున్నాను, అంటే సుఖంగా ఉన్నావు కదా, ఎందుకు కష్టాన్ని పెట్టుకుంటున్నావు నీ ప్రాణాన్ని ఈ వయసులో అన్నట్టు. అదొకటే, అంటే యాజ్ అ మదర్ ఐ థింక్ వాళ్ళ కన్సర్న్ అంతే. ఆఫ్ కోర్స్. కానీ ఒక స్టేజ్ దాటాక మీరు మెయిన్లీ మీ స్టోరీ ఎందుకు ఇన్స్పైరింగ్ అంటే, మీరా ఇలా నాకు ఇష్టమైన పని నేను చేస్తానని ఒక అసలు ఉన్నది వదిలేసి ఒక న్యూ జోన్లోకి వెళ్ళడం, కంఫర్ట్ జోన్ నుంచి, అది చాలా కరేజియస్ డెసిషన్. దానికి ఎవరు మీ స్ఫూర్తి అని కాదు కానీ బేసిక్గా నాకు అదే వంటల పిచ్చి అనుకోవచ్చు, ఇంకా ఆ లెవెల్ అనుకోవచ్చు అనమాట. నా టైంలో కూడా అంటే నేను కాలేజ్కి వెళ్ళి చదువుకుని ఉద్యోగం చేస్తూ వంటలు చేస్తుంటే అందరు పిచ్చి వల్ల చూసేవారు యూఎస్లో అక్కడ. ఎందుకంటే అప్పటికే ఈ మైక్రోవేవ్లో పెట్టుకుని ఒకే రోజు వారానికి సరిపడా వండుకునే తినే ట్రెండ్లో ఉంది. అలాంటిది నేను ప్రతి పూట ఏ పూట కా పూట టిఫిన్కి టిఫిన్, లంచ్కి లంచ్, డిన్నర్కి డిన్నర్ వండుతుంటే వాళ్ళు నీకు ఇన్ని పనులు పెట్టుకుని ఎలా చేస్తున్నావు అంటే ఐ థింక్ ఆ క్రేజీనెస్ ఆల్రెడీ ఉంది. ఇష్టం ఉంటే కష్టం ఉండదు. అండ్ నాకు స్వతహాగా వెరైటీ తినడం ఇష్టము, ఫ్రెష్గా తినడం ఇష్టం, మిగులు తగులు తినడం నాకు ఇష్టం ఉండదు. సో నేను అదే సేమ్ ఫిలాసఫీ
నేను పెట్టే వాళ్ళకి కూడా వాడతాను అనమాట. అందుకని ఇంకా అలా. సో టిపికల్ గా అందరూ నేర్చుకున్న వాళ్ళ వంట పన్నీర్ బటర్ మసాలాలు, దమ్ బిర్యానీలు, ఇవి స్టాండర్డ్ క్లీషే. అవును. మీరు అవన్నీ చేస్తారా లేకపోతే కేవలం తెలుగు క్యూజిన్ మీదే ఫోకస్ చేశారా? నేను చేస్తాను, నార్త్ ఇండియన్ కూడా బాగా చేస్తాను. యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ థాయ్ క్యూజిన్ నేను చాలా బాగా చేస్తాను. పాస్తాలు కూడా ఫ్రమ్ స్క్రాచ్ చేసుకుంటాం. బేక్ చేస్తాను, అంటే మా ఇంట్లో ఇంకా మా పిల్లలకి ఒక స్టాండర్డ్ అనమాట. వీక్లీ వన్స్ ఏదో ఒకటి వాళ్ళకి నచ్చిన కేకో, చీజ్ కేకో, డెజర్టో బేక్ చేసి ఆర్ సెట్ చేసి వస్తాను. సో ఈ మల్టిపుల్ క్యూజిన్స్ మీద ఐడియా అయితే ఉంది. బట్ తెలుగు క్యూజిన్ మీద ఎక్కువ ప్రమోట్ చేస్తాను. అంటే మిగతా నేను ఇంకొకటి బాగా ఇష్టంగా చేసేది కేరళ ఫుడ్. ఓణంకి నేను జనరలీ సద్య హోస్ట్ చేస్తాను. సో లాస్ట్ 3 yearsగా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఈవెంట్స్ దట్ ఎవ్రీబడి దట్ నో మీ లుక్ ఫార్వర్డ్ టు అనమాట. సో ఈసారి సద్యకి నేను వస్తున్నాను. తప్పకుండా. నాకు కేరళ ఫుడ్ కూడా చాలా ఇష్టం. అది కూడా అడిగారు ఎందుకు కేరళ ఫుడ్ అంటే, నేను అదేంటి ఎవరైనా పాస్తా, ఇప్పుడు నేను ఎక్కడ చూసినా కల్నరీ వర్క్షాప్ అంటే పాస్తా మేకింగ్ వర్క్షాప్ ఉంటుంది, లేదంటే నూడిల్స్ మేకింగ్ వర్క్షాప్ ఉంటుంది, పన్నీర్ బటర్ మసాలాలు ఉంటాయి. నేను వర్క్షాప్స్ కూడా చేశాను, ఎక్కడ చేసినా అవే ఉంటున్నాయి. మన తెలుగు ఫుడ్ పొడి మేకింగ్ ఎందుకు పెట్టలేము? సో లేదంటే ఆవకాయ కలపడం ఇప్పుడు కొంచెం పికప్ అయింది, బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ యాజ్ ఒక రోజులో వచ్చేది కాదు. ఆవకాయ వల్ల అంటే కలిపామా తీసుకున్నామా అని కాదు కదా. ఐ థింక్ అది ఇట్స్ సబ్జెక్ట్ ఇన్ ఇట్ సెల్ఫ్. మొత్తం ప్రిజర్వ్ చేయడం అన్నది అంటే ఇలాంటివి రేర్ గా కనిపిస్తుంటాయి మనకి. కరెక్ట్. సో అవన్నీ ఆ స్పేస్ లో మీరు ఆథెంటిసిటీ అన్నది చాలా ఇంపార్టెంట్. తరతరాలుగా వస్తున్న క్విజిన్ పాస్ ఆన్ చేయడం చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. సో మీ తెలుగింటి వంటల్లో మీ స్పెషాలిటీ ఏమిటి? వంకాయ. వంకాయ 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 కొత్తిమీర కారం, కొత్తిమీర కారం, తర్వాత వంకాయ కారం పెట్టిన కూర, మెంతి కూర, తర్వాత ఉల్లి కారం గాని. చాలా మంది అండి గుత్తి వంకాయ అంటే చింతపండు పల్లీలు వేసింది అనుకుంటారు. అవును, కానీ యాక్చువల్లీ అది లేకుండా కూడా పొడి పెట్టి చేసే కూర ఒకటి ఉంది వంకాయ. కరెక్ట్. కారం పెట్టి కూర అంటాం మేము మా సైడ్. సో అది ఉల్లికారం కూడా ఉంటుంది. ఉల్లికారం కూడా ఒకటి ఉంటుంది, ఉల్లిపాయలు నూరి అది కూడా ఒకటి ఉంటుంది. సో ఇన్ఫాక్ట్ నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పేరే వంకాయ కూర అండ్ టేల్స్. మా ఆయనకి వంకాయ అంటే చాలా ఇష్టం. సో ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా 5-6 రకాల వంకాయలు తెస్తాడనమాట. నేను అంటాను ఇంకేదైనా వేరే వండే ఆపర్చునిటీ కూడా నాకు ఇవ్వు అని. బట్ తన ఎంకరేజ్మెంట్ కూడా యాక్చువల్లీ ఇప్పుడు నా పిల్లలు పెద్ద పిల్లలు, అంటే పెద్దవాళ్ళు అంటే బాబు 10th క్లాస్, పాప 5th grade. సో వాళ్ళు పెద్దవాళ్ళు కాదు, చాలా 15 ఏళ్ళు పడింది ఉంది. అండ్ 10th క్లాస్ అంటే కొంచెం అంటే బోర్డ్ ఎగ్జామ్స్ అలాంటివి కదా. సో ఇలాంటి స్టేజ్లో నేను ఈ డిసిషన్ తీసుకున్నాను. అంటే నేను ఇంట్లో ఉండట్లేదు లిటరల్లీ. పొద్దున ఎప్పుడు బయటకు వచ్చేస్తే మళ్ళీ రాత్రి ఎప్పుడు వెళ్తున్నా. కానీ పెద్ద స్ట్రెయిన్ కదా, స్ట్రెస్, చాలా స్ట్రెయిన్. సపోర్ట్ చాలా అవసరం. మా ఆయనే చూసుకున్నాడు మొత్తం, వంట చేయడం దగ్గర నుంచి పిల్లల్ని పంపించడం వరకు మొత్తం వంట చేస్తారు. మీకంటే బాగా చేస్తారా? లేదు, బాగానే చేస్తాడు. మేనేజబుల్, అందరు తినగలుగుతారు. తనకు తోచింది ఏదో ఫ్రెష్ గా వండి పాపం వాళ్ళకి పంపిస్తారు. సో చాలా వెరీ వెరీ నైస్. సో ఈ షెఫ్ గా ఉండడం అనే ప్రొఫెషన్ లో సాధక బాధకాలు ఏంటి? మనకి ఎప్పుడు ఇంట్లోనే 10 మంది తింటున్నప్పుడు వాళ్ళు తిని అద్భుతం అని చెప్పే వరకు లేడీస్ కి, ఇప్పుడు నాకు వంట చాలా ఇష్టం, చాలా బాగా ఇష్టపడి చేస్తాను వంట నేను. బట్ 10 మంది రోజు డౌటే, ఇవాళ బాగా కుదిరిందా కూర, కుదురుకోలేదా, ఇంకొంచెం నూనె పడాల్సింది, ఏదో తక్కువైంది, ఇలాంటివి. సో మీకు ఎలాగా మీ స్టాండర్డ్ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది? మీరు అన్నది 100% కరెక్ట్. అంటే ఒక్కొక్క రోజు మనకే అనిపిస్తుంది చూడగానే, అయ్యో ఇందులో ఏదైనా ఇంకొంచెం బాగా చేసి ఉండొచ్చా అన్నది ఆ తపన అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే చెయ్యి మారితే రుచి మారిపోతుంది. ఇప్పుడు అదే రెసిపీ రాసి స్టాండర్డ్ చేసినా కూడా ఒక్కొక్కళ్ళు మారే కొద్దీ ఒక్కొక్క వంట ఒక్కొక్కలాగా వస్తుంది. వేసే నూనె పాళ్ళు కావచ్చు, ఉడికించిన టెంపరేచర్ కావచ్చు, లేకపోతే మూత పెట్టకుండాను అలా మారిపోతున్నాయి. సో ఆ జర్నీ అయితే ఇంకా ఐ డోంట్ థింక్ నేను నా చేతిలో ఉన్న కంట్రోల్ రెస్టారెంట్లో ఉండదు. ఎందుకంటే చాలా మంది కలిసి వండుతాం ఎక్కువ క్వాంటిటీ కనుక. సో నేను రుచి చూసి దాన్ని బట్టి చెప్పగలుగుతాను, కానీ కొన్ని రోజులు ఎక్కువ తక్కువలు అయితే ఉంటాయి. బట్ మెల్లిగా ప్రాక్టీస్ ద్వారా, బేసిక్గా ప్రాక్టీస్ అంతే. ఐ థింక్ మన పెద్దవాళ్ళు చేయగలిగారంటే, ఒకే రుచి రాగలుగుతుందంటే అది ప్రాక్టీసే. షెఫ్స్కి చాలా డిమాండ్ ఉందా మీరా ఇప్పుడు? షెఫ్స్కి డిమాండ్ అయితే ఉంది. ఐ థింక్ మనకి ఎస్పెషల్లీ హైదరాబాద్లో కూడా. నేను వస్తే నన్ను చేర్చుకుంటారా అని? చేర్చుకుంటారు. యా, ఐ థింక్ చెయ్యాలన్న తపన ఉండాలే కానీ, అంటే ఇప్పుడు నేను ఇక్కడ యంగ్ ప్రొఫెషనల్స్ కూడా చూస్తాను. ఇప్పుడు ప్రొఫెషనల్గా ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళని కూడా, వాళ్ళు కూడా ఒక జాబ్లా చేస్తున్నారు కానీ అందరిలోని ఆ ప్యాషన్ ఉండట్లేదు.
సో ఐ థింక్ ఏ జాబ్ చేసినా, అంటే షెఫ్ అనే కాదు, ఆర్కిటెక్ట్ అనే కాదు, ఇంజనీర్ అనే కాదు, ఏదైనా ఐ థింక్ ఆ ప్యాషన్తో చేస్తేనే అది ఫలిస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే డబ్బులు సంపాదించడం ఈ రోజుల్లో చాలా సులువు అయిపోయింది. ఏదో ఒకటి బ్రతుకు తెరువు కోసం అయితే చేయొచ్చు. అవును. బట్ అది బాగా ఇష్టంగా చేస్తే ఐ థింక్ మనం కూడా సంతోషంగా ఉంటామేమో అనిపిస్తుంది. తప్పకుండా నాకు ఒకటే అనిపిస్తుంది, అంటే వంట అనేది మనం కొలతలు పెట్టుకున్నా కూడా ఒక ఉజ్జాయింపుగా ఎప్పుడు మన ఆవాలు ఎప్పుడు స్పూన్తో అర స్పూన్ అని వేయం, అవును, తీసి పడేస్తాం బాండట్లో. పప్పు ఇంత శనగపప్పు వేస్తాం, దాన్ని బాగా వేగుతుంది, మంచి హై హీట్ ఒక రోల్ పెడతాం, మీడియం హీట్ ఒక రోల్, డిపెండ్స్ ఆ మూడ్ని బట్టి అలా కుదురుకుంటుంది. అవును. అలాంటిది బట్ ఇంత పెద్ద స్కేల్లో చేస్తున్నప్పుడు మరి డూ యూ యూజ్ మెజర్స్? వి డూ. అంటే నేను విడిగా చేయడం వేరు, వేరే వాళ్ళకి నేర్పించడానికి వచ్చినప్పుడు తప్పలేదు. సో నాకు ఇచ్చిన అంటే ఈ స్కోప్ లో కూడా అదే అనమాట. ఇప్పుడు ఎస్పెషల్లీ తెలుగు ట్రెడిషనల్ రెసిపీస్ ఏంటంటే వాటికి ఎవరు రాయలేదు, పుస్తకాల్లో ఎక్కువగా లేవు. ఇన్ఫ్యాక్ట్ సో కొలిచి 4-5 సార్లు చేయాలన్నమాట. అప్పుడు ఒక రెసిపీ ఓకే ఇది వర్కౌట్ అవుతుంది, సేమ్ అవుట్కమ్ వస్తుంది అని మనం ఒక స్టాండర్డ్కి రావచ్చు. ఒకసారిలో రాదు, 4-5 సార్లు 4-5 వేరే వేరే మనుషులు అదే కొలతలతో చేసినా కూడా సేమ్ రిజల్ట్ వస్తే ఆ రెసిపీ స్టాండర్డ్ అయినట్టు. సో ఈ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేసాము. సో కొన్ని ఇప్పటికీ సెట్ అయ్యాయి అని చెప్పొచ్చు. అంటే ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేసి 2 నెలలు అయింది అండ్ నేను జాయిన్ అయ్యి 1 మంత్ అయింది. ఈ 1 మంత్లో నా పెద్ద మిషన్ అంటే అదే అనమాట, స్టాండర్డైజ్ చేయడం, రెసిపీస్ని డాక్యుమెంట్ చేయడం, రీసెర్చ్ చేయడం. అంటే ఇప్పుడు సింపుల్ థింగ్ లైక్ వాక్కాయ్ అసలు చాలా మందికి తెలియదు. వాక్కాయ పప్పు ఎంత బాగుంటుంది, పచ్చడి ఎంత బాగుంటుంది. సో అది అసలు ఆ పేరు కూడా తెలియదు చాలా మందికి. అండ్ పూతరేకులు ఉన్నాయి. ఇప్పుడు పూతరేకులు నన్ను ఒక తెలుగు అమ్మాయి అడిగింది వేయిస్తారా అని. ఇంకా నాకు వేయించడం కాదమ్మా ఇది ఇలా వస్తుంది అంటే, అండ్ ఆల్రెడీ ఫైనల్ ప్రోడక్ట్ ని వేయిస్తారా లేకపోతే ఏం? సో అలా ఉంటుంది అనమాట. పూతరేకైనా మెయిన్ స్ట్రీమ్, వాక్కాయ పప్పు ఒకటి, వాక్కాయ పప్పు మీరు అన్నట్టు పాటోళి ఒకటి. ఇప్పుడు వెలగపండు ఉంది. వెలగపండు నార్త్ ఇండియన్స్ బేల్ షర్బత్ చేసుకుంటారు, బట్ మన దాంట్లో ఎక్కువ మంది పచ్చడి అంతగా తెలియదు. సో దేవుడికి వినాయక చవితికి కట్టడం తప్పించి ఐ థింక్ దాంతో అద్భుతమైన పచ్చడి చేసుకోవచ్చు అని ఎవరికి అర్థం కాదు. చాలా మంచి. అయితే మీరు ఒక గ్రేట్ థింగ్ ఏంటంటే కల్చర్ని ప్రిజర్వ్ చేస్తారు. ఎక్కడో పూర్వం ఎలా తినేవారు మీరా? మీ రీసెర్చ్ ఏం చెప్తోంది? తెలుగింటి భోజనం ఎలా ఉండేది? తెలుగింటి భోజనం అదే ఎప్పుడు ఆదర్వులు ఉండేది. ఎప్పుడు నాకు తెలిసి నేను అంటే అబండెన్స్ ఉన్న, అంటే ఇప్పుడు కోస్తా జిల్లాలు కావచ్చు, కోనసీమ కావచ్చు, వాళ్ళ అంటే అవైలబిలిటీ బట్టి ఐ థింక్ అలవాట్లు ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ తెలంగాణ సైడ్ అనుకోండి, కొంచెం అవైలబిలిటీ తక్కువ ఉండేది. సో వాళ్ళ స్పైసెస్ కానీ వాళ్ళు వాడే మసాలాలు కానీ సింప్లర్ ఉండేవి. అలాగే ఇప్పుడు కోనసీమలో అబండెన్స్ ఉండేది, కొబ్బరి ఒకటి, లేకపోతే బెల్లం, చెరుకులు ఫ్యాక్టరీ, అవన్నీ చెరుకు బాగా ఉత్పత్తి ఉండేది కనుక సో కొంచెం క్యూజిన్లో ప్రతి దాంట్లో ఒక పులుసులోనో దేంట్లోనో కొంచెం బెల్లం ముక్కేస్తారు ఇప్పుడు, అంటే కోస్తా జిల్లాల్లో. అలా ఐ థింక్ దొరికే సామాన్లు బట్టి ఐ థింక్ క్యూజిన్ మొత్తం డిరైవ్ అయిందని నా అభిప్రాయం. మీకు కూడా అంటే ఫ్రాంక్లీ ఛాలెంజే. ఒక పక్క ఆంధ్ర వంటకాలు చెప్పేది, ఇంకోవైపు తెలంగాణ వంటకాలు సింపుల్ అండ్ వెరీ ఫ్లేవర్ఫుల్, కొంచెం స్పైసీ అండ్ రా స్పైసెస్ కనిపిస్తాయి. కరెక్ట్. వేరేస్ రాయలసీమలో బాగా ఒక నాటు స్పైసెస్ ఉన్నప్పటికీ బాగా ఉడికించి దాని వండే తీరే వేరు. అండ్ వాళ్ళకి అంటే బార్డరింగ్ వల్ల తమిళనాడు ఇన్ఫ్లుయెన్స్, కర్ణాటక ఇన్ఫ్లుయెన్స్ కూడా బాగా తీపి రావడం, అది అంతే కదా. వేరుశనగ పప్పులు కూడా చాలా వాడతారు వాళ్ళు, చాలా వాడతారు. అవును, రైట్. బట్ సాడ్ థింగ్ ఏంటంటే తెలుగుంటి భోజనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా, మీరు తెలంగాణలో చిన్న చిన్న హోటల్స్కి వెళ్ళినా కూడా మీకు అక్కడ అపోలో ఫిష్ ఇంకేదో అవి ఇవి దొరుకుతాయి తప్ప మీరు అడిగితే కూడా చాలా సార్లు దొరకవు. ఏంటి మామూలు పప్పు అన్నం పచ్చి పులుసు దొరుకుతాయా ఇవి అంటే వాళ్ళు ఒకలా చూస్తారు ఏంటిది అని. అండ్ సగం టైం ఏమవుతుందంటే వండే వాళ్ళు కానీ వడ్డించే వాళ్ళకి కానీ తెలుగు వాళ్ళు కావట్లేదు. అంటే గ్లోబలైజేషన్, అందరూ కూడా బతుకు తెరువు కోసం మైగ్రేట్ అవుతున్నారు అండ్ అది ఇన్ఎవిటబుల్ ఐ థింక్ మన జనరేషన్కి. బట్ కొంచెం ఎఫర్ట్ పెట్టి వేరే ప్లేస్ నుంచి వచ్చినా కూడా నేర్చుకుని దాని గురించి తెలుసుకుని వండినా వడ్డించినా ఐ థింక్ ఇట్ విల్ మేక్ అ హ్యూజ్ డిఫరెన్స్ టు ద కస్టమర్ అనిపిస్తుంది. ఇప్పుడు మోస్ట్ ప్లేసెస్లో ఎంత డబ్బులు పెట్టినా కూడా అది ఒకటి నాకు అనిపించింది అనమాట. వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తున్నారో కూడా తెలియట్లేదు అండ్ దట్స్ వెరీ సాడ్. సో మీరు మీ చేతిలో నూనె ఉప్పు కారం బాగా పడుతుందా? తక్కువ అంటే మీరు కొంచెం మైల్డ్ గానే చేయడం అలవాటు. అంటే మొదటి నుంచి కొంచెం మైల్డ్ గా తినడం అలవాటు. ఇంట్లో కూడా ఎప్పుడు తక్కువ నూనెతోనే, అంటే ఎక్కువ పోపు కూరలు లేకపోతే మగ్గించి చేయడం,
ఇప్పుడు వేపుడు చేసినా మెల్లిగా చేస్తాం అనమాట. దాంతో ఏంటంటే నూనె ఎక్కువ పడుతుంది. ఇప్పుడు నూనె ఎక్కువ ఎప్పుడు పడుతుంది, నీకు త్వరగా పని అయిపోవాలి అన్నప్పుడు అలా కొన్నిటికి తప్పదు. ఇప్పుడు ఏ వంకాయ కూర చేస్తున్నప్పుడు దాంట్లో నూనె పడాలి, అది బాగా మసాలా అవి. బట్ తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నప్పుడు అంత నూనె కానీ ఇది కానీ అవసరం పడదని నా అభిప్రాయం. అండ్ కూరల్లో ఎస్పెషల్లీ నాకేమనిపిస్తుంది అంటే, ఏం కూర వండామో ఆ కూర రుచి కూడా తెలియాలి, ఆ మసాలా దాన్ని డామినేట్ చేయాలి. అది నా ఫిలాసఫీ. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వే ఆఫ్ కుకింగ్ ఉంటుంది, బట్ నాకైతే అలా ఇష్టం. బీరకాయ తిన్నామంటే బీరకాయ తెలియాలి. పచ్చడి చేసినా కూడా ఓకే, ఇది బీరకాయ పచ్చడి అయితే ఇలా ఉంటుంది, ఆనపకాయ పచ్చడి అయితే ఇలా ఉంటుంది, లేకపోతే మామిడికాయ పచ్చడి అయితే ఆ ఇంగ్రీడియంట్ హీరోగా ఉండాలని. నార్మల్ గా పచ్చళ్ళన్నీ ఒకటే కేటగిరీ. అవును, తిని ఏం పచ్చడి చెప్పుకో అంటారు చాలా మంది. కరెక్ట్, అది చెప్పలేం కూడా. క్యాబేజీ, దొండకాయ ఇవన్నీ ఒకటే పోపేస్తాం. ఆ వెల్లుల్లి వాసన దట్టించి పచ్చి వెల్లుల్లి వాసన చాలా మందికి వస్తుంది. ఇంగు వేసే వాళ్ళకి ఇంగు వాసన వస్తుంది. కానీ మీరు అన్నట్టు చాలా ఇది బ్యాలెన్స్. ఐ థింక్ అది దట్స్ వాట్ ఐ లైక్, యూనో, తెలియాలి ఏం తింటున్నాం అన్నది. ఆ కూరకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలని. తప్పకుండా. సో మీరు ఈ మాస్టర్ షెఫ్లు వాటికి వెళ్ళలేదా ఇప్పుడు? వెళ్ళాను, కొన్ని రౌండ్లు సెలెక్ట్ అయ్యాను కూడా. బట్ ఇంట్లో నుంచి అప్పుడు ఆ టైంలో సపోర్ట్ రాలేదు. అంటే అది 2-3 నెలలు స్టూడియోలో ఉండాలి. సో వచ్చిందా మీకు కన్సెప్ట్? అంటే అంతవరకు వెళ్ళారు? అంతవరకు వెళ్ళాను. 3 months. ఏముంటారు అప్పుడు? థాయ్ వండాను ఒక రోజు, ఒకటి మెక్సికన్ డిష్ చేశాను కుకింగ్ రౌండ్లో. సో అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇంకా అప్పుడు మా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు, అండ్ మా ఆయన ఓకే, కానీ ఇంకా అమ్మ లేనిదే పని అవదనిపించింది. అంటే మా అమ్మాయి ఎస్పెషల్లీ కొంచెం, నేను లేకుండా 3 నెలలు ఉండలేదు, అట్లీస్ట్ మా అమ్మాయినే ఉండాలి. అప్పుడు అవకాశం వర్క్. ఏముండారు అంటే మీరు మెక్సికన్ థాయ్ వండినప్పుడు ఎవరు మీ జడ్జెస్ అప్పుడు? జడ్జెస్ లోకల్ వాళ్ళే, ఐ థింక్ లోకల్ టీమే ముందు. ఏమన్నారు మీ వంట తిని? స్పెసిఫిక్ గా ఒక్కొక్కళ్ళ, ఇప్పుడు నేను వంట చేస్తాను కదా, నేను ఒకటి చేస్తే నేను ఇన్స్టింక్ట్ బట్టి వంట చేస్తాను, నాకు కొలతలు చేత కాదు. కొన్ని బండ కొలతలు ఉంటాయి. అంటే ఇప్పుడు 3 కప్పులు పులావ్ వండితే నూనె తక్కువ అవ్వకూడదు, ఎక్కువ అవ్వకూడదు. నూనె కొంచెం తగినట్టు ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైం ఎక్కువ అయిపోకూడదు. తక్కువ అయిపోతే ముద్దగా ఒకలాగా పెచ్చు కట్టేస్తుంది. సో దానికి నేనేం చేస్తానంటే, అసలు ఒక్కొక్క కప్పుకి ఒక గరిటె నూనె వాడితే 3 కప్పులకి 3 ఖచ్చితంగా పడాలి. మనకు చూస్తే ఎక్కువ అనిపిస్తుంది. అలా నేను కొన్ని బండ కొలతలు తప్ప ఐ డోంట్. సో మీరు వండినప్పుడు వాట్ వాస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ అండ్ ఫీడ్బ్యాక్ యూ గాట్? ఐ థింక్ మొత్తం ప్లేట్లు ఖాళీ అయిపోయింది. సో దట్ వాజ్ లైక్, యూనో, వాళ్ళు తినడం ఆపేవారు కాదు, అంటే మాట్లాడుతూ ఉండేవారు కానీ అబ్బాయి చాలా బాగా చేసావు, ఇది చాలా బాగా చేసావు అనుకుంటూ. అంటే థాయ్ అనగానే జనరల్లీ పేస్ట్ కొని తెచ్చి వాడతారు. సో అందులో చేయడానికి ఏం లేదు, కొబ్బరి పాలు ప్లస్ కూరలో లేకపోతే మీటో వేస్తే అయిపోయింది. అంటే బేసిక్ పైన గార్నిష్ మన ఇష్టం. నేను మొత్తం పేస్ట్ స్క్రాచ్ నుంచి చేసి ప్రెజెంట్ చేశాను అనమాట. అందుకని వాళ్ళకి అది చాలా. థాయ్ కర్రీ గ్రీన్ కర్రీ చేశాను అప్పుడు. గ్రీన్ కర్రీ విత్ వాట్? విత్ వెజిటబుల్స్ అండ్ జాస్మిన్ రైస్తో ప్రెజెంట్ చేశాను అనమాట. అది వాళ్ళకి చాలా నచ్చింది. అండ్ ఈ మెక్సికన్ ఫుడ్ వచ్చి మోలే అని చెప్పేసి ఒక చాక్లెట్ బేస్డ్ సాస్ ఉంటుంది అనమాట వాళ్ళది. సో అది ప్లస్ మన మిరపకాయ బజ్జీని వాళ్ళు కూడా సిమిలర్ది చేస్తారు, చిల్లీ స్టఫ్ నేను. సో ఆ ఇంటర్ప్రిటేషన్ ని చేశాను అనమాట. చిల్లీ రైనోని మనం ఆల్మోస్ట్ అన్ని ఏదైనా స్టఫ్ చేసుకోవాలి. వాళ్ళు చీజ్ అది పెడతారు కదా. కరెక్ట్, ఓన్లీ చీజ్ పెట్టి చేస్తారు. సో బాగా సాస్ వేసేసి పిచ్చగా చీజ్ వేసేసి బేక్ చేసాడు మరి. అసలు వంట చేస్తూ ఉంటే భలే ఆనందంగా ఉంటుంది మైండ్. అవును, నిజమే. నేను మా ఆయన పిచ్చి అనుకుంటాడు, అదే రాత్రి వచ్చి అలసిపోయాక నేను బేక్ చేసేదాన్ని. ఇంత అలసిపోయావు కదా, రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే, లేదు ఇది నా టైం, పిల్లలు పడుకుని పోతారు, కిచెన్ క్వైట్ గా ఉంటుంది, సో నాకు నచ్చింది నేను చేసుకుంటాను. సో యాజ్ అ కెరియర్ ఆప్షన్ షెఫ్ గా అవ్వాలంటే విత్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్ నౌ ఏమనిపిస్తుంది? ఇస్ ఇట్ లూక్రేటివ్? ఇస్ ఇట్ సంథింగ్ పీపుల్ షుడ్ పర్స్యూ? అఫ్ కోర్స్ ఏదైనా ఇష్టపడి చేస్తేనే దాని చామ్ బయటకు వస్తుంది, మనం సక్సెస్ అవుతాం. బట్ అవన్నీ అజ్యూమ్ చేసుకుంటే దీనికి ఎలా ఉంటుంది గ్రోత్? మనం పెట్టే దీన్ని బట్టే ఉంటుంది. ఒకటి ముందు కొన్ని రోజులు అయితే ఐ థింక్ యూ హ్యావ్ టు గో త్రూ ద గ్రైండ్. అది ఏ ప్రొఫెషన్కైనా కామన్ కదా. ఐ థింక్ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, లాంగ్ అవర్స్ కానీ, అంటే బేసిక్స్ స్ట్రాంగ్ అవ్వాలి. ఇప్పుడు నాతో మాట్లాడే వాళ్ళు కూడా ఇప్పుడు మా ఇక్కడ టీంలో కూడా అడుగుతారనమాట, హౌ డు వి గో టు నెక్స్ట్ లెవెల్ అని. అంటే ఆ ఈగర్నెస్ ఉండాలి కరెక్టే, బట్ అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ గెట్ యువర్ ఫండమెంటల్స్ రైట్. అండ్ అది ఓన్లీ కొన్నేళ్ళు ఎక్స్పీరియన్స్తోనే వస్తుంది, బికాస్ ఎక్స్పీరియన్స్ని దాటి ఏది మనం చేయలేం. సో ఇఫ్ యూ డూ దట్ ఐ థింక్ డెఫినెట్లీ గ్రోత్ ఉంది. ఎందుకంటే
యాజ్ అన్ ఆర్కిటెక్ట్ ఐ నో హౌ మెనీ హోటల్స్ అండ్ హౌ మెనీ రెస్టారెంట్స్ దట్ ఆర్ కమింగ్ అప్ ఇన్ ద సిటీ. అండ్ అండ్ మ్యాన్ పవర్ అయితే కావాలి డెఫినెట్లీ. సో అండ్ ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఫర్ గుడ్ ఫుడ్. అంబియన్స్ ఈజ్ ఓన్లీ అ +1, బట్ ఎవ్రీబడి ఎండ్ ఆఫ్ ద డే రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ బాగుండాలి, డ్రింక్స్ బాగుండాలి. సో స్కోప్ అయితే డెఫినెట్లీ ఉంది, గ్రోత్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. బట్ అగైన్ ఫండమెంటల్స్ అండ్ హార్డ్ వర్క్కి నో షార్ట్ కట్. అఫ్ కోర్స్. సో నెక్స్ట్ మీరు ఏమవుతారు? ఇప్పుడు షెఫ్ కదా మీరు, ఇక్కడ నుంచి అంటే హెడ్ షెఫ్ అవుతారా ఎట్లా? వేరెవర్ డెస్టినీ టేక్స్. మీకు కూడా రిపోర్టింగ్ ఉంటుందా? రిపోర్టింగ్ ఉంటుంది. మీ హెడ్ వచ్చి ఏమడుగుతారు హెడ్ షెఫ్? ఆయన ఇదే చెప్పారనమాట. యాక్చువల్లీ ఆయన నన్ను ఇంకొక దగ్గర వేరే పాపప్ కోసం కలిసి నా ఫుడ్ టేస్ట్ చేసిన తర్వాత హీ వాజ్ జాయినింగ్ హియర్. అండ్ ఆయన అప్పుడు తీసుకొచ్చారు. ఆయన నాకు ఈ ఆఫర్ ఇచ్చినప్పుడు నేను ఒక 1 month ఆలోచించుకున్నాను. అంటే నేనేమనుకున్నాను, ఏదో వచ్చి వాళ్ళని ట్రైన్ చేసి వెళ్ళిపోవడం అనుకున్నాను, కానీ ఫుల్ టైం షెఫ్ అని ఇస్తారు అనుకోలేదు. అయితే ఆయన అది చెప్పిన తర్వాత ఆర్ యూ షూర్, నాకు ఫార్మల్ ట్రైనింగ్ లేదు, డూ యూ థింక్ ఐ కెన్ డూ దిస్ అని ఐ వాజ్ వెరీ హెసిటెంట్ టు టేక్ దిస్ నెక్స్ట్ స్టెప్. సో ఆయన అన్నారు, అవన్నీ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్, నీకు వెనకాల టీమ్ ఇస్తాను, నువ్వేమీ చేయక్కర్లేదు. అండ్ ఐ నో, ఐ మీన్ బేస్డ్ ఆన్ వాట్ యు ఆర్, అవి నీకు పెద్ద టైం పట్టవు నేర్చుకోవడానికి. అండ్ యూ డోంట్ హ్యావ్ టు డూ బికాస్ ఐఎమ్ ఆల్రెడీ బ్రింగింగ్ యూ ఎట్ అ సర్టన్ లెవెల్. సో అవన్నీ వీ విల్ టేక్ కేర్ ఆఫ్, యూ జస్ట్ డూ వాట్ యూ హ్యావ్ టు డూ, బట్ డూ ఇట్ ఇన్ అ సిస్టమాటిక్. వాళ్ళందరినీ ట్రైన్ చేయి. ఇప్పుడు ద వే యూ స్పీక్, ద వే యూ టాక్ అబౌట్ ద క్యూజిన్, సో హెల్ప్ దెమ్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ ఆన్ ద ప్లేట్. సో దట్ విల్ బీ వాట్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ. వాళ్ళకి అంటే బోత్ సర్వింగ్ స్టాఫ్కి కానీ లోపల వండే వాళ్ళకి కానీ అది దట్ వాజ్ వాట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ అవుట్ ఆఫ్ మీ, టు బ్రింగ్ అవుట్ దట్ ప్యాషన్ ఫర్ ద ఫుడ్ దట్ దే ఆర్ డూయింగ్. అండ్ ఆల్సో డాక్యుమెంట్ ఎలా చేస్తాం ఏంటి, బికాస్ లైక్ యూ సెడ్ మనమంతా ఎక్కువ ఉజ్జాయింపుగా వేసేస్తాం. సో దాన్ని ఎలా తీసుకొస్తాం? ఇప్పుడు సింపుల్ థింగ్, ఇప్పుడు పులుసు ఉంది, పులుసుకి మెజర్మెంట్ ఏముంటుంది అంటే యాక్చువల్లీ అందుకే పులుసు ఒక్కో రోజు ఒక్కొక్కలా కుదరచ్చు. ఒక రోజు ఏమవుతుంటే బెల్లం ఎక్కువైనట్టు అనిపిస్తుంది. అదే సో అలా. అండ్ బెల్లం మారినా మళ్ళీ రుచి మారిపోతుంది, చింతపండు మారినా రుచి మారిపోతుంది, కూరలు ఎంత బాగా సోక్ చేసాయని దాన్ని బట్టి. సో ఐ థింక్ ఇట్స్ అ బిగ్గర్ టాస్క్, బట్ చూద్దాం. చాలా బాగుంది. అండ్ ఆల్సో అఫ్ కోర్స్ మీరు ఇప్పుడు తెలుగుంటి డివిజనే చూస్తున్నారు, మలయాళం సద్య కూడా చేస్తా అని చెప్తున్నారు ఓణంకి. కాకుండా మీ ఇతర వంటకాలు కూడా టేస్ట్ చేయాలి ఎప్పుడైనా వచ్చి. తప్పకుండా. ఎప్పుడైనా అవకాశం ఇస్తే మేము కూడా వచ్చి ఒక తిప్పి షూర్ ఒక వంట చేసి రావాలని మాకు కూడా తినిపించాలి అనిపిస్తుంది. అవును, తప్పకుండా. హౌ డస్ ద షెఫ్ ఫీల్ అబౌట్ నార్మల్ హోమ్ కుక్డ్ ఫుడ్ అని వేరే వాళ్ళు చేస్తే? మీ దృష్టిలో బెస్ట్ వంట మీరు ఎవరిది తిన్నారు? అమ్మదా, అమ్మమ్మదా, నానమ్మదా? మా నానమ్మది. మా నాన్నమ్మ అంటే నా పేరులో కూడా ఆవిడ పేరు ఉంది, మీరా గిరిజ నా ఫుల్ పేరు. సో గిరిజ ఆవిడ పేరే అనమాట. సో మోస్ట్లీ మా అమ్మ కూడా ఆవిడ దగ్గరే నేర్చుకుంది, ఎందుకంటే బాగా యంగ్గా పెళ్ళి వచ్చేసింది కదా. సో ఆవిడ దగ్గర నేర్చుకున్న వంటలే. అండ్ మాది ఎప్పుడు జాయింట్ ఫ్యామిలీ. సో ఎప్పుడు పెద్ద గ్యాదరింగ్ ఉండేది. ఎప్పుడు చూసినా ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఉండేవారు. సమ్మర్ హాలిడేస్ అంటే మేము ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు, ఎందుకంటే అనకాపల్లి కదా, అంటే చిన్న ఊరు అనేసరికి ఈ హైదరాబాద్లో ఉన్న చుట్టాలు, వైజాగ్లో ఉన్న చుట్టాలు, శ్రీకాకుళంలో అందరూ వచ్చి మా ఇంట్లోనే ఉండేవారు. సో అలా ఏంటంటే పెద్ద పెద్ద గ్యాదరింగ్స్ అయ్యేవి. అండ్ ఆవిడ ఇలా అసలు చాలా సునాయాసంగా చేసేవారు అనమాట. సింపుల్ థింగ్ అంటే కొబ్బరి లడ్డు, ఇప్పుడు అది మరి ఆవిడ చేసిన టేస్ట్ నాకైతే ఇప్పటికి మళ్ళీ నాకు రాలేదనిపిస్తుంది. అందులో ఏముంటుంది, బెల్లం కొబ్బరే ఉంటాయి, బట్ ఐ థింక్ ఆ చేసే పద్ధతి, అది క్యారమలైజ్ అయ్యే పద్ధతి, అది బ్రౌన్ గా తయారవ్వగానే దాని అవును దానిపైన మంచి కోవా పెట్టేస్తే కోవా కజ్జికాయ. అవును కదా, కరెక్ట్. అది అమెరికాలో ఉండడం ఒక ఎక్స్పీరియన్స్. అందుకని మన వంట మనమే, మన గిన్నెలు మనమే. అవును, అంటే సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోతాం. కరెక్ట్. ఇక్కడికి వచ్చినా అదే మైండ్ సెట్ ఉంటుంది అందరికి. నేను ఇప్పుడు మా పిల్లలకైనా అదే చెప్తాను అనమాట, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలి. ఎంత బిజీగా ఉన్నా, ఎంత చదువులు ఉన్నా కూడా దానికి దే ఆర్ నాన్ నెగోషియబుల్. చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది మీతో మాట్లాడుతుంటే. నాకే అసలు యాక్చువల్లీ ప్రొఫెషన్ వేరే వెళ్ళిపోదామా అని కూడా అనిపిస్తుంది, కానీ మా వీరేశ్వర్ అడుగుతాను, ఓకే అంటే వచ్చేస్తాను. తప్పకుండా విషయం అనమాట. బట్ we look forward to a lot of great interactions with you in future. Thank you so much. మీ మంచి రెసిపీస్ లో ఫుల్ గా చెప్పకపోయినా షెఫ్ సీక్రెట్స్ 2-3 చిట్కాలు చెప్తారు అప్పుడప్పుడని ఆశిస్తున్నాం మా సాక్షి వ్యూవర్స్ కి. షూర్. సో ఇవాళ ఒక చిట్కా ఏమైనా చెప్తారా? అసలు అద్భుతమైన వంటకి ఏదైనా ఒక డిష్ కి, ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది, అలాగే మనకి అనేక పండుగలు వస్తున్నాయి, సో ఒక మంచి చిట్కాగానే ఏమైనా చెప్పరా? చిట్కా అంటే ఇప్పుడు చిట్కా అనలేను, కానీ ఇప్పుడు బూరెలు కామన్గా చేసుకుంటాం కదా,
బూరెల్లో ఐ థింక్ చిటికెడు ఉప్పు, ఐ థింక్ ఆ పూర్ణంలో కానీ పైన వేసే తోపులో కానీ చిటికెడు అంటే చిటికెడు ఉప్పు వేసుకుంటే ఆ మొత్తం ఆ స్వీట్ని బ్యాలెన్స్ చేసి మొత్తం బూరెని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. సో అది ఒక పైన తోపు క్రిస్పీగా ఉండాలంటే బియ్యం పిండి ఎక్కువ వేయాలా? 1:2 అనమాట. ఒక మినపప్పుకి 2 గ్లాసుల దోసపిండి. బట్ అంటే ఇంకా మెంతులు, శనగపప్పు ఇలాంటివి ఏమి పోహా కానీ ఇంకేమి వేయకుండా ఒకటి బేసిక్ దోసపిండి. బట్ ఆఫ్ కోర్స్ దోసపిండిలో గుప్పెడు బియ్యం ఎక్కువ పడతాయి. అవును. ఇది అండ్ ఫర్మెంట్ చేయకూడదు. బేసిక్ గా ఫర్మెంట్ చేస్తే ఏమవుతుందంటే మామూలుగా మనం దోశలు కానీ ఏమైనా ముందు రోజు రుబ్బుకుంటాం, ఇది అప్పటికప్పుడు రుబ్బుకోవాలి. ఎందుకంటే రుబ్బుకుంటే ఏమవుతుంది, అది వెంటనే బబ్లీగా అయిపోయి మనకి పూర్ణమాకి అంటుకోదు. అది సో అది ఒక్కటే మటుకు ఫ్రెష్ గా పొద్దున్న చేస్తే అదొకటి ఉంటుంది, పూర్ణం ఇంటాక్ట్ గా ఉంటుంది. బాగుంది. నేతిలో వేయించాలా నూనెలో వేయించాలా? నూనెలోనే వేయించాలి. బాగుంది. అయితే మరి పూర్ణం బూరెలు ఇవాళ సాక్షి ప్రేక్షకులందరూ చేసుకుని మిమ్మల్ని గుర్తు చేసుకుని తప్పకుండా మీ ఈ కొత్త కెరియర్లో మీరు చాలా సక్సెస్ఫుల్ అయ్యి చాలా మందికి మీరు బాట వేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మీరా, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఆల్ గాడ్స్ బ్లెస్సింగ్స్ టు యూ. భగవంతుడి ఆశీస్సులు మీకు ఈ చాలా శుభకరమైన ఈ మాసం అంతా రాబోయే నెలల్లో ఎప్పటికీ ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.